తెలంగాణ రాష్ట్ర ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితేనే మీకు సరిగా అవగాహన అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ ప్రజలు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్కి ఒకటే ఒక విన్నపం. చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ వీడియోని చేరవేసిన వారవుతారు. అదేవిధంగా మన ఛానల్ని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా ప్రజా సంక్షేమ పథకంలో ముందుబాటులో మీరు నిల్చుండి ప్రతి ఒక్క ఆసరా పింఛన్లను కానీ ప్రతి ఒక్క పథకాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రేపు సాయంత్రం 4 గంటల్లోపు పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 ఈ జిల్లాల వారికి జమ. కీలక జీవో విడుదల. మనకు ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఆశాబాహులు ఎప్పుడా నిద్ర చూస్తున్న వారికి ఈ రోజు నుంచి రేపటి వరకు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే మరి అన్ని జిల్లాల వారికి జమ అవుతుందా అంటే అన్ని జిల్లాల వారికి జమ కాదు. జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల విధులకు అనుగుణంగా జిల్లాల వారీగా జమ చేస్తూ ఉంది. అంటే రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో రేపు కొంతమందికి, ఎల్లుండి కొంతమందికి, ఆ విధంగా ఈ నెల వరకు మొత్తం పంపిణీ చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు వస్తాయా రావా అని అనుకుంటున్న ప్రతి ఒక్క ఆసరా పింఛన్దారులకు ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆసరా పింఛన్లు అనేది ఈ రోజు నుంచి పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. బ్యాంకుల్లో జమ చేస్తారా అని చాలా మంది సందిగ్ధత నెలకొన్న సందర్భంలో మనం బ్యాంక్ అకౌంట్లు ఏ విధంగా ఇవ్వలేం కాబట్టి పోస్ట్ ఆఫీస్లోనే జమ చేసే యోచనలో అయితే ప్రభుత్వం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పాత వారికి కొంతమందికి రద్దు చేస్తూ కొత్త వారికి కూడా ఈ ఆసరా పింఛన్లో కలిపి ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందిందనుకుంటే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఆసరా పింఛన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా మిగతా వారికి కూడా ఒక అవగాహన అయితే రావడం జరుగుతూ ఉంది.